అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనల మేరకు తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల విజయానికి సైనికుల్లా పనిచేస్తామని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఇందుకోసం అన్ని జిల్లాల ఎన్ఎస్యుఐ విభాగాలు శక్తివంచన లేకుండా కృషి చేస్తాయని తెలిపారు. మొత్తంగా 17 స్థానాల్లో 14 సెగ్మెంట్లో విజయం సాధిస్తామన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. మాజీ శాసనసభ్యులు రేఖా శ్యామ్ నాయక్ గారికి నిర్మల్ పరిధిలో ఉన్న ఎన్ఎస్యుఐ ఏదైతే మండల అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులతోటి ఉదయం 10:30కి ఒక కార్యక్రమ ఏర్పాటుకి సమయం మీ దగ్గరికి తీసుకోవడం జరిగింది. ఏదైతే అప్పటికెళ్ళి కేవలం వారు ఈ నెక్స్ట్ 25 రోజులు వాళ్ళు క్షేత్ర స్థాయిలో ఏ రకంగా పనిచేయాలి, బీజేపీ పార్టీ ఏదైతే విస్తృతంగా సోషల్ మీడియాలో కానీ ఏదైతే గ్రామీణ స్థాయిలో యువతని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది, ఆ బీజేపీ పార్టీ నాయకులకి తిప్పికొట్టడానికి ఎన్ఎస్యుఐ శ్రేణులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏ రకంగా క్షేత్రస్థాయిలో పనిచేసినో ఈ ఆఫీస్ బేరర్స్ కి మీరు వారి యొక్క సూచనలు ఇస్తే మీరు చెప్పిన సూచన మేరకు రేపు పొద్దున వెళ్ళి బూత్ స్థాయిలో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈ రోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాకు యూనిట్ చాలా తక్కువ ఉంది, కానీ అప్పటికి కూడా ఆదివాసీ విద్యార్థులని, లంబాడా విద్యార్థులని, అన్ని కులాలకు వెళ్ళి కూడా ప్రతి మండలాలకు వెళ్ళి ప్రతినిధుల్ని పెట్టే ప్రయత్నం చేసినాము. ప్రతి దగ్గరికి వెళ్ళి కూడా మాకు ప్రతినిధులు ఉన్నారు. ప్రలోభాలకు గురి చేసిన, భయభ్రాంతులకు గురి చేసిన బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరిని కూడా నికార్సుగా బూతిపైన మీసమ్మలు అని ఎన్ఎస్యుఐ ఉన్నారు. కానీ ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులని ఎంత పెద్దలున్నా గుడ్డలు కూడా తీసి కొట్టే ఒక ధైర్యము ప్రతి ఒక్క ఎన్ఎస్యుఐ నాయకులకు ఉంటుంది. తప్పనిసరిగా వీళ్ళు పనిచేస్తారు. రేపు పొద్దున అభ్యర్థి గెలిచినాక కూడా